పెద్దలు సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా సున్నుండలు చేసేవారు. కేవలం పండగ వంట మాత్రమే కాదు, శరీరానికి బలమిచ్చే సాంప్రదాయం కూడా. సున్నుండలంటే చిన్ననాటి జ్ఞాపకాలు, పండగ వాతావరణం, ముఖ్యంగా ఆరోగ్యం కూడా. డెలివరీ తర్వాత ఈ సున్నుండలు బాడీకి ఎలా హెల్ప్ అవుద్దో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మిస్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏముంది, స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1/2 kg పొట్టు మినుముల్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఒక 20-30 నిమిషాల వరకు. సో మనకి మినుములు ఏంటంటే బ్రౌన్ కలర్లో వచ్చేది అనమాట. ఇక్కడ నేను పొట్టు మినుములను తీసుకున్నాను. కావాలంటే పొట్టు లేని మినుములతో కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ బియ్యంని యాడ్ చేశాను. అలా యాడ్ చేస్తే ఏంటంటే పంటికి అంటుకోదన్నమాట. దాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గరుకుగా పట్టుకుంటే బాగుంటుందండి. ఆఫ్టర్ దట్ అందులోకి 1/2 kg బెల్లం తురుముని యాడ్ చేశాను. బెల్లం ఏంటి అంటే మన బాడీలో బ్లడ్ని ప్యూరిఫై చేసిద్ది అనమాట. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్లేట్లో కలపడానికి కొంచెం కష్టమవుతుందని నేను అదే కడాయిలో వేసి మంచిగా కలుపుకున్నాను. సో ఈ పొడిని మళ్ళీ మనం జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పొడి అంతటిని. అందులోకి నేను మళ్ళీ ఒక 8 ఇలాచీలు వేసాను టేస్ట్ కోసము. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలానే పిండి అంతటిని కూడా పట్టుకున్నాను అనమాట. ఇది చిన్నపిల్లలు కాంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తినొచ్చండి. ఈ కాలంలో బాడీకి కావాల్సిన ఎనర్జీ, వేడి ఇవ్వడంలో ఈ సున్నుండలు హెల్ప్ చేస్తుంది అనమాట. పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. నాకు ప్లేట్లో కలుపుకోవడానికి రావట్లేదని కడాయిలోకి యాడ్ చేసి గంటతో మంచిగా కలిపాను, కింది పైకి పైకి కిందికి. సో అలా కలిపిన తర్వాత ఈ కడాయిలో నుంచి కొంచెం కొంచెంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి ఉండలు చుట్టాలి కాబట్టి ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ దీన్ని మధ్యలో హోల్ చేసి వేడి వేడి నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ వేడి వేడి నెయ్యిని హోల్ మధ్యలో వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట. నాకు ఒక 1/4 kg వరకు పట్టిందండి నెయ్యి. సో మీకు నెయ్యి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు, అలా ఏం లేదు. సో ఇక నేను గంటతోని కలిపాను కాలుతుందని చెప్పి. ఆ తర్వాత నేను మళ్ళీ చేతితోని చిన్న చిన్న ముద్దలు చేశాను అనమాట. ఎలా అయితే మనము అన్నం కూర ఎలా కలుపుతామో అలానే చేతిలోకి మంచిగా పిండిని తీసుకొని ఒక ముద్దలాగా తీసుకొని గుండ్రంగా ఒత్తాలన్నమాట గట్టిగా. అలా ఒత్తితే మనకి ఈ సున్నుండలు ఆల్మోస్ట్ ఒక 1 month వరకు స్టోర్ అయి ఉంటుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు సంక్రాంతి దగ్గర పడుతుంది అనగానే ఖచ్చితంగా సున్నుండలు చేసేవాళ్ళనమాట. డెలివరీ తర్వాత చాలా నీరసంగా ఉండడము అండ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము అండ్ బలహీనత కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు బలమైన తిండి తినడం చాలా ఇంపార్టెంట్. సున్నుండలు మనం మినపప్పుతో చేస్తాం కాబట్టి ఈ మినపప్పులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది బాడీలో ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసిద్ది. అలాగే నెయ్యి శరీర పోషణకి సపోర్ట్ చేసిద్ది. తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంటుంది కదా చాలామంది ఆడవాళ్ళకి. సో ఇది అయితే మన పెద్దలు మంచిగా రికమెండ్ చేస్తారు. ఇవి తింటే చాలా బలంగా ఉంటాము, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అని చెప్పేసి. అందరి శరీరం ఒకలాగా ఉండదు కదా. కొత్తగా ఏదైనా ఐటెం ట్రై చేసే ముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. కాలంలో వచ్చే ఈ కీళ్ళ నొప్పులు, చర్మ సమస్యల్ని కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఈ సున్నుండలు. దానికి నా సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీ హెల్తీ సున్నుండలు అయితే తింటుంటే అయితే నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన శ్రావణి వ్లాగ్స్ తెలుగుని ఫాలో చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.